నమస్తే, నా పేరు డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఎట్ అమోర్ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ షీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనము లేటెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానం ఇమ్యునోథెరపీ గురించి మాట్లాడతాం. మనకు ప్రతిసారి ఒక అనుమానం వస్తుంది, అందరికీ క్యాన్సర్లు ఎందుకు రావు, కేవలం కొద్ది మంది మాత్రమే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, సిగరెట్ తాగిన వాళ్ళు అందరికీ క్యాన్సర్ ఎందుకు రాదు, కొద్ది మందికే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని కూడా మాట్లాడతాం. దీనికి కారణం, రోజు మన బాడీలో 100 రకాల క్యాన్సర్ కణాలు ఉత్పన్నం కావచ్చు, కానీ కేవలం కొందరిలో మాత్రమే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఇలా క్యాన్సర్గా మారిన ప్రజలకి, క్యాన్సర్ మారని ప్రజలకి తేడా ఏంటి అంటే, వాళ్ళ రోగనిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ కావటం, డీయాక్టివేట్ కావటం కారణం. చాలామంది క్యాన్సర్ పేషెంట్లో క్యాన్సర్ మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఎస్కేప్ అయ్యి క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయటం వల్ల క్యాన్సర్ని దానంతకు అదే తగ్గించే అవకాశం దొరుకుతుంది కదా. దానిపై దృష్టి పెట్టి మన సైంటిస్టులు ఇమ్యునోథెరపీ అనే కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానాన్ని కనిపెట్టారు. ఈ ఇమ్యునోథెరపీ వల్ల మన ఇమ్యూన్ థెరపీని బూస్ట్ చేసి, మన క్యాన్సర్ కణాలని గుర్తుపట్టేటట్టు చేసి, మన బాడీని క్యాన్సర్ని తగ్గించేటట్టు చేసే అవకాశం దొరుకుతుంది. ఈ ఇమ్యునోథెరపీలో మనకు ముఖ్యంగా ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్, పెమ్బ్రోలిజుమాబ్, ఎవిలుమాబ్, ఈ మధ్య చాలా తరచుగా వినే కార్టీ సెల్ థెరపీ చాలా తరచుగా మనం వింటున్నాం. కార్టీ సెల్ థెరపీలో మన లోపల ఉన్న బాడీ కణాలను తీసుకొని దానికి క్యాన్సర్ గురించి జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ మన బాడీలోకి ఇన్సర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇలా ఇన్సర్ట్ చేయటం వల్ల మన బాడీ క్యాన్సర్ కణాలను గుర్తించే శక్తి మళ్ళీ తిరిగి తీసుకుంటుంది. ఇప్పుడు మనం హార్మోనల్ థెరపీ గురించి మాట్లాడదాం. హార్మోన్స్ అంటే ఏంటి? మన బాడీ పెరగటానికి లేదా మన రీప్రొడక్టివ్ సైకిల్ క్రమ పద్ధతిలో ఉండటానికి యూజ్ చేసేటువంటి ఎండోజీనియస్ కెమికల్ సబ్స్టాన్సెస్. అప్పుడప్పుడు ఇవే కెమికల్ సబ్స్టాన్సెస్ క్యాన్సర్ని పెంచుతాయి. ఈ హార్మోన్స్, ఇవే ఎండోజీనియస్ సబ్స్టాన్సెస్ క్యాన్సర్ని పెంచడం వల్ల వీటి యాంటోగనైజ్, ఈ హార్మోన్స్ పని చేయకుండా చూడటం వల్ల క్యాన్సర్ పెరగకుండా మనం చేయొచ్చు. ఇలాంటి పద్ధతిని యూజువల్గా మనం ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చూస్తాం. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అని ముందు తెలుసుకుందాం. స్టెమ్ సెల్స్ అంటే మన బాడీలో ప్రతిసారి రీజెన్యువేట్ అయ్యి కొత్త కణాలని తయారు చేసేటటువంటి సర్టెన్ స్పెషల్ సెల్స్. మన బ్లడ్లో మనం కేవలం కొంతవరకు మాత్రమే కీమోథెరపీ ఇవ్వచ్చు. ఎందుకు అంటే, ఎక్కువ కీమోథెరపీ ఇస్తే స్టెమ్ సెల్స్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ముందే మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసుకొని బయట ప్రిజర్వ్ చేసి చాలా పెద్ద ఎత్తున కీమోథెరపీ ఇచ్చి రోగాన్ని బాగా తగ్గించి మళ్ళా స్టెమ్ సెల్స్ ఇవ్వటం వల్ల మన బాడీ తన నార్మల్ ఫంక్షన్స్ని రెస్టోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ బాగా కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రీజెన్యువేట్ కావడానికి కాస్త టైం పడుతుంది. దీన్నే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. యూజువల్గా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ఎలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఆటోలోగస్లో మనిషి యొక్క స్టెమ్ సెల్ని తీసుకొని మళ్ళీ అదే మనిషికి ఎక్కించడం అనేది జరుగుతుంది. ఎలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్లో వేరే వాళ్ళ స్టెమ్ సెల్స్ని వేరే పర్సన్కి, ఇద్దరు డిఫరెంట్ పర్సన్ స్టెమ్ సెల్స్ని ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎక్కియటం అనేది జరుగుతుంది. యూజువల్గా ఈ స్టెమ్ సెల్స్ బ్లడ్ క్యాన్సర్స్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. చాలాసార్లు ఇది ఆఖరి మెథడ్గా ఉపయోగించుతుంది. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పోజ్డ్ విత్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రిస్క్స్.